ఈరోజు ఏదైతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేయడం అది చాలా తప్పు. ఎందుకంటే మీరు ఏదైతే చేస్తున్నారో దానికి కేసులు అవుతున్నాయి, కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ మా ఎమ్మెల్యే కానీ కక్షపూరిత రాజకీయం చేయబోడు. మీకు ఉన్నది అలవాటు, కాకపోతే మా మీద రుద్దడం తప్పు. ఎందుకంటే రాజుగౌడ్ గారు ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్లో అన్నాడు, అధికారులై పోలీసులై ఈపులు అలుగుతాయంటది. ఆ మాట అనొచ్చా? ఆ పోలీసు వాళ్ళు ఉంటేనే మనం ఇండ్లలో రాత్రికి భద్రంగా ఉంటాం, లేకపోతే మనకు రక్షణ ఉంటుందా? ఆ పోలీసుల గౌరవం ఇస్తూ తీసుకోవాలి. ఒక భార్య వాళ్ళు అనకుండా మనం పోలీసుల గౌరవం తీసుకుంటే మనకు రక్షణ ఉంటారు. వాళ్ళని ఈపులు వల్ల కొడతా, ఈపులు జించేస్తా, తరిమి కొడతా, ఏం భాష? మీరు ఏం భాష మాట్లాడుతున్నారు? రౌడీలు లేక మాట్లాడుతున్నారు. అధికారం పోతే అంత హామీ ఎందుకు మీకు? మళ్ళీ వస్తుంది. మంచి పని చేయండి ప్రజలకు, లేకపోతే మీరు ఇంత మెంటల్ అయిపోతారు ఒకరు. అట్లా చేయకండి. ప్రజలకు మంచిగా సమాధానం చెప్పి ధీటుగా మేము ఇప్పుడు ప్రజలు మాకు ఒక పారి ఓటు ఇచ్చి మాకు అధికారం ఇచ్చిండ్రు. మేము ప్రజలకు వెళ్ళి ప్రజలతో మమేకమై మేము పనిచేస్తాము. మీరు మాకు సహకరించండి, పనులు అడగండి, మేము చేసి చూపిస్తాము. ఎందుకంటే మొన్న గిట రోహిత్ రెడ్డి గారు మీరు అక్కడ మన మనోహర్ రెడ్డి సినిమా స్కూల్ లోపలికి పోయి అక్కడ పోలింగ్ దాంట్లో కోలే, అసలు కౌంటింగ్ దాంట్లో కోలే. అక్కడ ఏదైతే మీడియా పాయింట్ ఉందో ఆ మీడియా పాయింట్ కాడ వచ్చి మాట్లాడి బయటకు వచ్చే వరకు ఏదో జాగరు అయినట్టు వాడు గేట్ మీదకి వెళ్ళి దుంకుతున్నాడు, తాగి వచ్చి ఊగుతుండు. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు లేరు. జై జై అని మా ఎమ్మెల్యే గారు రివర్స్ ఒక మాట ఇస్తే బయట 100 మంది ఉండ్రి చించి పాడేస్తుండే మిమ్మల్ని అనుకుని ఉండొచ్చు. మా ఎమ్మెల్యే గారు మనం అధికారంలో ఉండొద్దు, తప్పు అది. వాళ్ళు ఏమైనా చేయండి, వాళ్ళు తాగోతోళ్ళు ఉన్నారు, చేసుకోకని లెక్కల మా ఎమ్మెల్యే గారు ఆ మాట చెప్పి ఊకే సప్పుడుదాకా వెళ్ళిపోయినాము. మీరు ఏదైతే ఉంటే మొన్న కొన్ని ఏదైతే ఉన్నాయో చూడు గెలిచినాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నగరే కానీ, రాజీవ్ కాలనీ కానీ, వార్డ్ నెంబర్ 9 కానీ, 13 కానీ 2019లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒక్క పారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక్కొక్క వార్డులో 1000 ఓట్లు ఎక్కువ చేసుకొని గెలిచిన దొంగలు మీరు, దొంగోట్లతోని. లేకపోతే ఆడ మాకు 70% ఓటర్లు మా సైడ్ ఉన్నారు. మీ దొంగోట్లతోని ఆ 4-5 వార్డులు గెలిచింది, కానీ మీకు ఆ 4-5 వార్డులు గట్టి గెలవరు. బాగా కానీ దృష్టి బాగా పెట్టుకొని మీరు ఏం సేవ చేస్తున్నారు? మీరు అందరికీ బ్లాక్ మెయిల్ చేయడము, దొంగతనాలు చేపించడము, ఏదో మిత్రులకి ఇచ్చి మంది ఆస్తులు రాసుకోవడం, మాకు అట్లాంటి అలవాటు లేదు. మేము ప్రజలకు ప్రజాసేవ చేస్తున్నాం కాబట్టి మాకు ప్రజలు ఈ ఏమంటాం మెజారిటీ ఇచ్చి మాకు చైర్మన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు ఏదైతే అనుకుంటున్నారు చూడు, వాళ్ళు ఎట్లా గెలుస్తారు, మనోహర్ రెడ్డి నువ్వు చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ చేపి మోగోడవ అయితే చేపి అంటే మోగోడు అయ్యి గెలిపించిండు తాండులరా. ఒకటే ఒక వ్యక్తి అందరు యాంటీ చేసిన 19 సీట్లు తెచ్చిన ఘనత మనోహర్ రెడ్డి గారిది. ఇంతకుముందు రోహిత్ రెడ్డి గారి గిట సేమ్ బీఆర్ఎస్ పార్టీలు ఉండి మహేందర్ రెడ్డి ఉంటే 2 వర్గాలు ఉంటే గిట 17 సీట్లు వచ్చినాయన్న. ఈరోజు ఒకటే ఒక వ్యక్తి 19 సీట్లు తెచ్చిండు. ఏముంది మీది? ఇంకా మేము అనుకుంటే 5-6 సీట్లు వచ్చేటివి. మీ దొంగోట్ల నుండి 5-6 సీట్లు పోయినాయి, కానీ లేకపోతే అది పోయేది కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనోహర్ రెడ్డి సాహసంగా నిదానంగా ఓపికతోని రాజకీయం చేస్తుండు. ఎక్కడ కక్షపూతో రాజకీయం చేస్తలేడు. ఆలోచన చేసి మాట్లాడండి. రేపు డెవలప్మెంట్ గురించి అడగండి. మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు నీరజ గారు చైర్మన్ అయిండు, డెవలప్మెంట్ చేసి చూపిస్తాము. గది అడుగుండి, కానీ కోట్లాడు తాగుడు అదేమిది? ఎప్పుడు ఇక మళ్ళీ రాజీవ్ కాలనీ గెలిచిండంటే మొన్న ఒక పిల్లాడు వాయిస్ పెట్టిండు, అన్న మళ్ళీ ఈ తాగుబోతు చాలా అయింది, మళ్ళీ పాయింట్ వేయాలని, పోలీసు చెక్ పాయింట్ వేయాలని చెప్తుండు. అట్లాంటి ఎవరం మీతుంది? మిగతా కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి వ్యవస్థనే లేదు. నీట్గా రాజకీయము చాలా నీట్గా గెలిచిన వ్యక్తులు గిట కొత్త వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు గెలిచిండ్రు. అందరినీ కలుపుకొని మున్సిపల్ నడిపిస్తాం. మీరు కళ్ళు తెరిచి చూడండి. థ్యాంక్ యూ. ముగిస్తున్నాం.